ప్రభుత్వం సంకల్పించిన సంస్కరణలు అమలు కావాలంటే ప్రజాప్రతినిధులు అధికారులు జోడెద్దుల్లా పనిచేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 6 గ్యారెంటీలు జిల్లా మండల గ్రామ స్థాయిల్లో ప్రజాపాలన కార్యక్రమాలపై కలెక్టర్లు ఎస్పీలతో సమావేశాన్ని నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రజాప్రతినిధులు కలెక్టర్లదేనని అన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న పేదలకు అందించడానికి ప్రజాపాలన పేరుతో గ్రామ సభను నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే అధికారులు ప్రజాప్రతినిధులు జోడెద్దులాగా పనిచేయాలి. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, ఎన్నికలలో మేము ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడానికి మొట్టమొదట పాలకులు పరిపాలకులు అని అంటే సచివాలయంలో ఏ నిర్ణయం జరిగిన క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఒక పక్కన కలెక్టర్ స్థాయికి, ఇంకొక పక్కన పోలీసు అధికారులు. సో ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధాలు ఉండాల్సిన వాళ్ళు, ఉండేవాళ్ళు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు అండ్ కమిషనర్స్. అందుకే ఈరోజు ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిస్సహాయులకు సహాయాన్ని అందించాలని, అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళకి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టడం జరిగింది. చివరి వరుసలో ఉన్న పేదవాడికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందినట్టు భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మేము ఈ అభయహస్తం ద్వారా అమలు చేయబోయే 6 గ్యారెంటీలను, దానికి సంబంధించిన అర్హులైన నుంచి ఈరోజు వినతి పత్రాలను లేకపోతే వాళ్ళ అప్లికేషన్స్ తీసుకోవాలని ఆలోచన చేసే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో భూ కబ్జాలు, రౌడీయిజం, గంజాయి, నకిలీ పంట విత్తనాల సరఫరా వంటి వ్యవహారాలపై కఠినంగా వ్యవహరించాలని ఎస్పీలకు సూచించారు. భూ కబ్జా అనే పదం రాష్ట్రంలో వినిపించకూడదన్న సీఎం రేవంత్ రెడ్డి కాలేజీల వరకు విస్తరించిన గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. బుక్ బై షో, సన్బర్న్ నిర్వహణపై దృష్టి సారించాలని సూచించారు.